కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ప్రతాప్ నగర్ గ్రామంలో కాకినాడ లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ భానుమతి సామాజిక న్యాయ సాధన సమితి సభ్యులు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత వారి ఆర్థిక సహాయ సహకారాలతో ప్రతాప్ నగర్ గ్రామంలో గ్రంథాలయానికి నిరుద్యోగ యువత యువకుల మేధాశక్తి పెంపొందించడానికి మరియు ఉన్నత ఉద్యోగ విద్యాభ్యాసాలకై చెట్ బిఈడి మొదలగు పోటీ పరీక్షల కొరకై మేధాశక్తిని పెంపొందించుటకు కాంపిటేటివ్ పుస్తకాలు సుమారు 50,000 రూపాయల విలువైన పుస్తకాలు డాక్టర్ భానుమతి నవబద్ధ యువజన సంఘం మరియు గ్రామ పెద్దల సమక్షంలో విద్యార్థులకు ఈ పుస్తకాలు అందజేశారు. పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలు ఆలోచన విధానాన్ని ఆయన నడవడికలో నడవాలని డాక్టర్ భానుమతి తెలియజేశారు. ఈ పుస్తకాలు పంపిణీ చేసినందుకు గ్రామ పెద్దలు యువజన సంఘం విద్యార్థులు దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మా గ్రామం అంటే సీతారామపురం గ్రామానికి డాక్టర్ భానుమతి మేడం గారు రావడం జరిగిందండి. గతంలో 2-3 సార్లు మేడం గారు మా గ్రామానికి వచ్చి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే మేడం గారికి మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని చెప్పడం జరిగిందండి. మేడం గారు ఇలా మా పేటలో ఒక లైబ్రరీ ఉందండి, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కావాలని చెప్పేసి మేడం గారిని అడగడం జరిగింది. దాన్ని వారు దృష్టిలో పెట్టుకుని ఈరోజు గుర్తుంచుకుని మా కోసం కొన్ని సెట్స్ బుక్స్ని రప్పించడం జరిగిందండి. అయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ పుస్తకాలు అనేవి చాలా ఉపయోగపడతాయండి. అలాంటి మంచి పుస్తకాలని మేడం గారు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మా గ్రామం తరపున మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరపున మేమందరం కూడా మేడం గారికి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ తెలియజేసుకుంటూ దీన్ని ముగిస్తాం. ఈరోజు తాళ్లరేవు మండలం సీతారాంపురం గ్రామంలోని విద్యార్థుల గురించి, అంటే ఉన్నత చదువులు చదివిన తర్వాత సాధించవలసిన విజయాల గురించి, అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల గురించి బుక్స్ అడగడం జరిగింది. సామాజిక న్యాయ సాధన సమితి సభ్యులు ఇక్కడికి వచ్చినప్పుడు వారిని బుక్స్ అడగడం జరిగింది. సో మేము సామాజిక న్యాయ సాధన సమితి తరపున శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధిపతి అయిన శ్రీ శ్యామ్ గారిని బుక్స్ ఇవ్వమని అడగటంతో ఆయన 50,000 విలువ కలిగిన బుక్స్ని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలోని పిల్లలకి విద్యార్థులకి ఈ బుక్స్ పంపిణీ చేయడానికి వచ్చాము. ఇక్కడ లైబ్రరీలో పెడతాము. ఎవ్రీడే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు దీనిని సక్రమమైన రీతిలో అభ్యసించి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలనేదే మా సామాజిక న్యాయ సాధన సమితి లక్ష్యం, ఉద్దేశం. కాబట్టి శ్యామ్ గారు కూడా సామాజిక న్యాయ సాధన సమితిలో ఒక మెంబరే. ఆయన ఈ బుక్స్ని ఇవ్వడం జరిగింది. ఆయనకి ఈ గ్రామ ప్రజలందరూ కూడా తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. సో మేము వెళ్ళి శ్యామ్ గారికి కూడా ఈ విషయం చెప్తాము. ఈ బుక్స్ని అందరు విద్యార్థులు కూడాను బాగా చదువుకొని ఉన్నత విద్యావకాశాలు కానీ ఉన్నత ఉద్యోగ అవకాశాలు కానీ పొందగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.